డిఫికల్ట్ అవుతుంది. సో అందుకోసం మనం ఏంటంటే ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ త్రూ డైనమిక్ ప్రోగ్రామింగ్ ద్వారా సో విచ్ వన్ ఈస్ ద విచ్ బైనరీ సెర్చ్ ట్రీ ఈస్ ద ఆప్టిమల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇదంతా నిన్న మీకు అర్థమైంది కదమ్మా. మళ్ళీ ఒక్కసారి అయినా రికలెక్ట్ చేయాలా అంటే ఇక్కడ మనము ఇప్పుడు 10, 11, 12 అంటే ఫస్ట్ ఇనీషియల్ గా 10 తర్వాత 11 అనే ఎలిమెంట్ ని తీసుకున్నాం, తర్వాత 12 అనే ఎలిమెంట్ ని తీసుకున్నాం. సో 10 అనే ఎలిమెంట్ అనేది రూట్ అయితే 11 అనేది 10 కన్నా పెద్దది కాబట్టి రైట్ సైడ్ వచ్చింది. 12 అనేది 11 కన్నా పెద్ద 10 కన్నా పెద్దది, 11 కన్నా పెద్దది కాబట్టి 11 కి రైట్ సైడ్ వచ్చింది. సో అలా మన 3 ఎలిమెంట్స్ తో 5 పాసిబిలిటీస్ అన్నాం కదా. ఈ 5 పాసిబిలిటీస్ చూసి దానికి ఏంటంటే కాస్ట్ లాగా ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. సో లెవెల్ ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేసి దాన్ని బేస్ చేసుకొని విచ్ వన్ ఈస్ ద బెస్ట్ అని చెప్పి ఫైండ్ అవుట్ చేసాం. అయితే ఇక్కడ అది అంటే ఎన్ని పాసిబిలిటీస్ అని చెప్పడానికి మనకి 2NCN/n+1 దట్ ఈస్ ద ఫార్ములా. సో అలాగే ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి డూ ఇఫ్ స్టాప్ అనే 3 ఎలిమెంట్స్ తీసుకొని బైనరీ సెర్చ్ ట్రీ కన్స్ట్రక్ట్ చేసాము. సో అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఇంటర్నల్ నోడ్, ఎక్స్టర్నల్ నోడ్ అన్నాము. సో సర్కిల్ ఇండికేట్స్ ఇంటర్నల్ నోడ్, స్క్వేర్ ఇండికేట్స్ ఎక్స్టర్నల్ నోడ్. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ నోడ్ కి ఎక్స్టర్నల్ నోడ్ కి సేమ్ కాస్ట్ మెన్షన్ చేస్తాం 1/7, 1/7. సో ఇంటర్నల్ నోడ్స్ ఏమో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అన్నాం. ఎక్స్టర్నల్ నోడ్స్ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అన్నాం. సో అందుకోసం 1 × 1/7, 2 × 1/7, 3 × 1/7, 1 × 1/7, 2 × 1/7, 3 × 1/7, 3 × 1/7 అలా మనము 5 పాసిబిలిటీస్ ఏదైతే ఉన్నావో వాటితో క్యాలిక్యులేట్ చేసాం. చేస్తే మనకేంటంటే ఉన్న వాటిలో ఇది తక్కువగా ఉంది ఇక్కడైతే. సో ఈ బైనరీ సెర్చ్ ట్రీ అనేది బెస్ట్ అన్నాం. ఓకే, సో అయితే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి 4 ఎలిమెంట్స్ ఉంటే అన్నది ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ. సో ఇక్కడ నిర్ణయం చేసాము, చెప్పా కదా ఇంటర్నల్ నోడ్ సర్కిల్ అని, ఎక్స్టర్నల్ నోడ్ స్క్వేర్ అని ఇండికేట్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే 4 ఎలిమెంట్స్ డూ ఇఫ్ రీడ్ వైల్ అన్నారు. సో P1, P2, P3, P4. P1 equivalent to 3, P2 equivalent to 3, P3 equivalent to 3, P3 equivalent to 1, P4 equivalent to 1. Q0 equivalent to 2, Q1 equivalent to 3, Q2 equivalent to 1, Q3 equivalent to 1, Q4 equivalent to 1. సో ఇక్కడ ఏమని చెప్పాము 4 అయితే 14 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. సో దాంట్లో ఏది బెస్ట్ అనేది చెప్పాలి. అయితే ఇక్కడ ఏంటంటే దీనికి ఏంటంటే ఒక టేబుల్ ద్వారా మనం ఏంటంటే W(ij), C(ij), R(ij) క్యాలిక్యులేట్ చేయాలి. టేబుల్ ద్వారా మనం ఏంటంటే అంటే టేబుల్ స్టోర్ అవుతుంది, ఆ వాల్యూ తీసుకొని నెక్స్ట్ రోస్ కి అవి ఉపయోగపడతాయి అన్నమాట. సో అలా మనం W(ij), C(ij), R(ij) క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇనీషియల్ గా మనం W(00), 11, 22, 33, 44, అలాగే C(00), C(11), C(22), C(33), C(44). సో ఇలా మనం ఏంటి R(00), R(11), R(22), R(33), R(44). ఇక్కడ ఏంటంటే 00 కాబట్టి ఇక్కడ 01, 02, 03, 04 వచ్చింది. ఇక్కడ 11 తో స్టార్ట్ అయింది కాబట్టి 12, 13, 14 వచ్చింది. ఇక్కడ 22 తో స్టార్ట్ అయింది కాబట్టి 23, 24 వచ్చింది. ఇక్కడ 33 తో స్టార్ట్ అయింది కాబట్టి 34 వచ్చింది. ఇక్కడ 44 కాబట్టి సో రిమైనింగ్ అని ఎంటీ సెల్స్ గా పెట్టాం. అయితే ఇక్కడ ఏంటంటే మనకి Q వాల్యూస్ P1, Q1 అవి వాల్యూస్ తెలుసు కదా. సో W(00) Q(0) అనమాట. సో దాని వాల్యూ 2. అలాగే W(11) అంటే Q() ఆ వాల్యూ 3. W(22) ఈక్వల్ టు Q(2) that value is 1. W(33) equal to Q(3) that value is 1. W(44) equal to Q(4) that value is 1. సో అలా మనకి ఇక్కడ టేబుల్లో W(00), 2, 3, 1, 1 రీజన్ అదనమాట. సో అలాగే నెక్స్ట్ C(00) ఈక్వల్ టు R(00) ఈక్వల్ టు 0. అదే ఇక్కడ చెప్పా. సో అందుకోసం ఇక్కడ జీరోస్ పెట్టా. అయితే మనం ఎప్పుడైనా సరే ఇలా సాల్వ్ చేయకూడదు రో బై రో. అంటే ఫస్ట్ W(01), W(12), W(23), W(34), W(02), అంటే ఫస్ట్ W's క్యాలిక్యులేట్ చేయండి, తర్వాత C's. సో తర్వాత మనకి R వాల్యూ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే R అంటే ఏంటంటే తర్వాత మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం.
ఇక్కడ ఆర్ ఆఫ్ ఐజే ఈక్వల్ టు కే అన్నాం కదా, అదేంటి అన్నది మీకు సి ఆఫ్ ఐజే క్యాలిక్యులేట్ చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట. సో అలా మనకి ఏంటంటే ఫస్ట్ ఈ రో బేస్ చేసుకొని రిమైనింగ్ రోస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ డబ్ల్యూ ఆఫ్ కదా, సో దానికోసం డబ్ల్యూ ఆఫ్ ఐజే ఈక్వల్ టు పి ఆఫ్ జే ప్లస్ క్యూ ఆఫ్ జే ప్లస్ డబ్ల్యూ ఆఫ్ ఐ కమా జే మైనస్ 1. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఈ వాల్యూస్ తెలిసినాయి. సెకండ్ రో అది డబ్ల్యూ ఆఫ్ 01. సో ఇక్కడ పి ఆఫ్ జే అన్నాం కదా, అంటే 1 కదా, సో పి ఆఫ్ 1. క్యూ ఆఫ్ జే అన్నాం కదా, సో క్యూ ఆఫ్ 1 ప్లస్ డబ్ల్యూ ఆఫ్ ఐ కామా జే మైనస్ 1 అన్నాం కదా, ఐ ఈజ్ 0, జే మైనస్ 1 ఈజ్ 1 మైనస్ 1 0. సో డబ్ల్యూ ఆఫ్ 0 0. సో పి ఆఫ్ 1 అంటే ఇందాక ప్రీవియస్ వాల్యూ పి ఆఫ్ 1 అంటే 3 కదా, అలాగే క్యూ ఆఫ్ 1 అంటే 3 కదా, సో క్యూ ఆఫ్ 1 అంటే 3, పి ఆఫ్ 1 అంటే 3. డబ్ల్యూ ఆఫ్ 0 0 అంటే 2 అని ఇచ్చాం కదా, సో అలా 3 ప్లస్ 3 ప్లస్ 2 8 వచ్చింది. సో నెక్స్ట్ అలాగే మనము ఏది క్యాలిక్యులేట్ చేయాలన్నా డబ్ల్యూ ఆఫ్ 1 2, అలాగే డబ్ల్యూ ఆఫ్ 2 3, డబ్ల్యూ ఆఫ్ 3 4. సో మీరు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. డబ్ల్యూ ఆఫ్ 1 2 అంటే ఏంటి, ఫస్ట్ పి ఆఫ్ జే అన్నాం కదా, సో అంటే పి ఆఫ్ 2, క్యూ ఆఫ్ జే అన్నాం కదా, క్యూ ఆఫ్ 2 ప్లస్ డబ్ల్యూ ఆఫ్ ఐ కమా జే మైనస్ 1 అన్నాం కదా, I1 జే మైనస్ 1 అంటే 2 మైనస్ 1 1, డబ్ల్యూ 1 1. అలా డబ్ల్యూ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. పిల్లలు అర్థమైందా స్టూడెంట్స్? ప్రీవియస్ స్లైడ్ కి మూవ్ చేయనా, ఇది అంటే నేను అక్కడ దాకా అయింది కదా, ఒకసారి అయినా ప్రీవియస్ స్లైడ్ కల్లా ఈ స్లైడ్ లో ఉంచిన, ఈ స్లైడ్ ఉంచిన పాత స్లైడ్ టేబుల్ ఉన్న స్లైడ్ ఉంచిన, ఈ స్లైడ్ ఉంచండి మ్యామ్. అవన్నీ నోట్ చేసుకున్నారా, అది నా ఉద్దేశం. ఎస్ మ్యామ్, చేసుకున్నాం మ్యామ్. ఓకే, మీరు డబ్ల్యూ ఆఫ్ 04 వరకు చేస్తే సి వాల్యూ మళ్ళీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్తాను. అంతవరకు చూసి అలా ఈ వాల్యూస్ వచ్చినాయా లేదా ఒకసారి చూడండి. అమ్మ ఇప్పుడు వాల్యూ క్యాలిక్యులేట్ చేయగానే ఏం చేయాలి తెలుసా, ప్రీవియస్ ఉంది కదా, ఇప్పుడు డబ్ల్యూ ఆఫ్ 01 వచ్చింది, ఇక్కడ వేసేసేయాలమ్మా. డబ్ల్యూ ఆఫ్ 12 వచ్చింది, ఇక్కడ వేసేసేయాలి. డబ్ల్యూ ఆఫ్ 23 వచ్చింది, ఇక్కడ వేసేయాలి. అది చేయగానే వెంటనే ఈ టేబుల్లో వేసేయాలి. డబ్ల్యూ ఆఫ్ 34 వచ్చింది, అది అవ్వగానే దీంట్లో వేసేయాలి అనమాట. ఓకేనా, అలా చెయ్యడము ఈ టేబుల్లో వేసేయాలి ఆ వాల్యూస్. ఏమో అందరూ చేస్తున్నారా? నేను సడన్ గా అడుగుతా తర్వాత అందరినీ, క్లాస్ ప్రాబ్లం అవ్వగానే నా ఇష్టమైన పేరుని అడుగుతా, చూపించమంట. అయిందా అమ్మా?
ఓకే మా అయిందా? ఓకే అమ్మా అయ్యాక టేబుల్లో వేసారా? అవి వేయాలి, ఎందుకంటే మీకు వేస్తేనే నెక్స్ట్ సి వాల్యూస్ కి ఈజీ అవుతుంది. సో W01 దగ్గర 12 దగ్గర 2334 దగ్గర 021324 0314 04 దగ్గర వేయండి. అయిందా? ఎస్ మ్యామ్. చెప్పచ్చా నెక్స్ట్ సి వాల్యూ ఎలా అన్నది? ఎస్ మ్యామ్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మళ్ళీ మనకి సి ఆఫ్ ఇక్కడ జీరోకి ఇనిషియలైజ్ చేసాం కాబట్టి మన సి ఆఫ్ 01, సి ఆఫ్ 12, సి ఆఫ్ 23, సి ఆఫ్ 34, సి ఆఫ్ 02, సి ఆఫ్ 13, సి ఆఫ్ 24, సి ఆఫ్ 03, సి ఆఫ్ 14, సి ఆఫ్ 04 క్యాలిక్యులేట్ చేయాలి. సో అంతకన్నా ముందు ఒకసారి డబ్ల్యూ ఆఫ్ 01 8 వచ్చింది కదమ్మా, సో అక్కడ వేసారు కదా. డబ్ల్యూ ఆఫ్ 12 7, డబ్ల్యూ ఆఫ్ 23 3 అక్కడ వేసారా లేదా కోసం. డబ్ల్యూ ఆఫ్ 34 3 ఇక్కడ వేసేయాలమ్మా. నెక్స్ట్ డబ్ల్యూ ఆఫ్ 02 12 12, డబ్ల్యూ ఆఫ్ 13 9, డబ్ల్యూ ఆఫ్ 24 5, డబ్ల్యూ ఆఫ్ 03 14, డబ్ల్యూ ఆఫ్ 14 11, డబ్ల్యూ ఆఫ్ 04 16 ఇక్కడ వేశారు కదా టేబుల్లో. ఏమందరూ వేశారు కదా? ఓకే, సి ఆఫ్ 5 కి వెళ్దామమ్మా. ఇప్పుడు మనం సి క్యాలిక్యులేట్ చేయాల్సింది సి ఇక్కడ 01 నుంచి కదా, ఇక్కడ కూడా రో బై రోనే క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ సి ఆఫ్ 01 యాక్చువల్గా ఫార్ములా మినిమం ఆఫ్ ఐ లెస్ దాన్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే సిఐ కే మైనస్ 1 ప్లస్ సి కేజే. సో అయితే ఇక్కడ ఐ లెస్ దాన్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే అమ్మ, దీని బేస్ తోనే అసలు మనకి ఆప్టిమల్ బౌండరీ సర్చ్ కన్స్ట్రక్ట్ అవుతుంది. అంటే మన కే వాల్యూ ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది, మనం కే వాల్యూ ఎలా తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 0 ఇక్కడ ఏంటంటే 0 లెస్ దాన్ ఆర్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అండి. బై మిస్టేక్ జే అని యాక్చువల్ 1 నేను పొరపాటు టైప్ చేసి ఉండొచ్చు. ఇవి జే కాదమ్మా 1 అమ్మా. జే అంటే 1 కదా, ఇక్కడ జే అంటే 2 కదా. సో ఒక్కసారి అది చూసుకోండి. 0 లెస్ దాన్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ జే వాల్యూ 1 కదా 1 అంటే ఆ ప్రకారంగా కే వాల్యూ ఎంత వస్తుందమ్మా? ఇక్కడ సి ఆఫ్ 01 తీసుకున్నాం. మనం ఏమంటున్నా అంటే మినిమం ఆఫ్ 0 లెస్ దాన్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే అంటే 1 కదా, ఇక్కడ జే 1 కదా. సో అంటే జే వాల్యూ ఏమొస్తుంది? 1 కదా. 0 లెస్ దాన్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కదా. సో అంటే ఇక్కడ మనకి కే వాల్యూ 1 గా తీసుకుంటున్నామని అర్థం. సో అందుకోసం మీరు ఇక్కడ ఇంకా మీకు గుర్తుగా కే ఈక్వల్ టు 1 అని పెట్టండి. కే ఈక్వల్ టు 1 అని పెట్టుకోండి పక్కన పెన్సిల్ తో గానీ అట్లా. ఓకే, పెట్టుకున్నాక మనము సి ఆఫ్ ఐ కామా కే మైనస్ 1 అన్నాం. సి ఆఫ్ ఐ అంటే 0 కదమ్మా. కే వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది కదా. 1 మైనస్ 1 0 కామా 0 అలా సి ఆఫ్ 0 0 వచ్చింది. ప్లస్ సి ఆఫ్ కేజే అన్నాం. కే వాల్యూ ఎంత? 1, జే వాల్యూ ఎంత? 1. సో అందుకోసం ఈ సి ఆఫ్ 1 1 వచ్చింది. ప్లస్ డబ్ల్యూ ఆఫ్ ఐజే, ఇక్కడ ఐ అంటే 0 జే అంటే 1 కదా, అందుకని డబ్ల్యూ ఆఫ్ 01 వచ్చింది. అయితే సి ఆఫ్ 0 0 పాత టేబుల్ దగ్గరికి వెళ్ళండి. 0 కదా. నెక్స్ట్ సి ఆఫ్ 0 0 0 కదా. నెక్స్ట్ సి ఆఫ్ 1 1 0 కదా 0 అలా 0 ప్లస్ 0 వచ్చింది. ప్లస్ డబ్ల్యూ ఆఫ్ 01, డబ్ల్యూ ఆఫ్ 01 అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 8 వచ్చింది కదా. అందుకని టేబుల్ వెంటనే రాయమన్న రీజన్ అది. డబ్ల్యూ ఆఫ్ 01 మీరు 8 రాసుంటారు కదా. సో 8. సో అలాగా 0 ప్లస్ 0 ప్లస్ 8 వచ్చింది అనమాట. అయితే ఇందాక మన ఫార్ములాలో ఇక్కడ అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ ఉంది ఆర్ ఆఫ్ ఐజే ఈక్వల్ టు కే అన్నాం. చూడండి, ఆర్ ఆఫ్ ఐజే ఈక్వల్ టు కే అన్నాం. ఇక్కడ కే వాల్యూ ఎంత తీసుకున్నామండి? 1 కదా, ఇక్కడ కే వాల్యూ 1 కదా. సో అందుకోసం ఆర్ ఆఫ్ 01 ఈక్వల్ టు 1 వచ్చింది.
ఓకే, ఫస్ట్ సి ఆఫ్ 0 1 తీసుకున్నాం. మినిమం ఆఫ్ 0 లెస్ దాన్ కే లెస్ దాన్ టు 1. ఆ బేసిస్ గా మనకి కే ఈక్వల్ టు 1 వచ్చింది. సో అది ఇక్కడ అప్లై చేసాం. సి ఆఫ్ ఐ కామా కే మైనస్ 1 అంటే సి ఆఫ్ 0 0 ప్లస్ సి ఆఫ్ కేజే మీన్స్ సి ఆఫ్ 1 1. అయితే ఇక్కడ బ్రేసెస్ పెట్టాం. అంటే ఇప్పుడు ఏంటంటే కే వాల్యూ మనకు ఒకటే వచ్చింది, అందుకని అది కన్సిడర్ చేసాం. నెక్స్ట్ వచ్చేటప్పుడు నెక్స్ట్ లెవెల్లో 2 వస్తాయి 3 వస్తాయి, అంటే వాటికి మినిమం ఏంటి చూడాలన్నమాట. ఇక్కడ సింగిల్ వచ్చింది కాబట్టి సింగిల్ తీసేసుకున్నాం. అందుకని ఈ రెండిట్లో మినిమం అంటే ఈ రెండు యాడ్ చేయగా మినిమం అని, అంటే కే ఈక్వల్ టు 1 దగ్గర కే ఈక్వల్ టు 2 దగ్గర తర్వాత వాటిలో వస్తాయి నెక్స్ట్ రోకి వెళ్ళినప్పుడు. సో దాంట్లో మినిమం ఏంటి అని చెప్పడానికి అనమాట. ఆ వచ్చిన ఈ రెండు యాడ్ చేయగా వచ్చిన మినిమం వాల్యూని డబ్ల్యూ ఆఫ్ తో యాడ్ చేయాలన్నమాట. సో అందుకోసం ఈ బ్రేసెస్ పెట్టింది. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి కే ఈక్వల్ టు 1 అనేము కాబట్టి, సో అందుకోసం ఇక్కడ మినిమం అనేది అవసరం లేదు. సో అలా మనకి సి ఆఫ్ 0 0 టేబుల్లో ఉన్న దాని ప్రకారం 0 వచ్చింది, సి ఆఫ్ 1 1 0 వచ్చింది, డబ్ల్యూ ఆఫ్ 0 1 8 వచ్చింది. సో సి ఆఫ్ 0 1 8 వచ్చింది. మీరు ఇమ్మీడియట్ గా సి ఆఫ్ 0 1 దగ్గర 8 పెట్టండి. అలాగే ఆర్ ఆఫ్ 0 1 అంటే ఆర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు కే అన్నాం. అంటే ఇక్కడ మన కే వాల్యూ 1 దగ్గర కదా, సో అలా మనకి ఆర్ ఆఫ్ 0 1 1 వచ్చింది. సో మీరు ఇక్కడ కూడా ఆర్ ఆఫ్ 0 1 దగ్గర కూడా 1 పెట్టండి. అర్థమైంది ఇక్కడ పిల్లలు? ఇప్పుడు సి ఆఫ్ 1 2, ఇప్పుడు సి ఆఫ్ 1 2 ఇక్కడ మినిమం ఆఫ్ 1 లెస్ దాన్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ కే అంటే 2 కదా, అంటే 1 లెస్ దాన్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 2. అంటే ఇప్పుడు కే వాల్యూ ఏమొస్తుంది? కే వాల్యూ 2 కదా, సో అందుకోసం కే వాల్యూ 2 తీసుకోవాలి. అయితే అంటే ఏంటి ఇక్కడ, అందుకనే మీకు ఇంకా అర్థం అవడానికి ఐ ఈక్వల్ టు 1 జే ఈక్వల్ టు 2 కే ఈక్వల్ టు 2 అని పక్కన పెన్సిల్ తో రాసుకుంటే మీకు ఇంకా ఈజీ అవుద్ది. సో అప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీ అవుద్ది. ఫస్ట్ సి ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 కదా, కే మైనస్ 1 కే 2 కదా, 2 మైనస్ 1 1 అలా, కేజే అంటే 2 2 కదమ్మా. సో అంటే ఇక్కడ కూడా మనకి కే వాల్యూ ఫస్ట్ ఒక వాల్యూతోనే తీసుకున్నాం, ఇంకా మినిమం అక్కర్లేదు కదా. సో ప్లస్ డబ్ల్యూ ఆఫ్ ఐజే అంటే డబ్ల్యూ ఆఫ్ 1 2. సో C11 C22 మనకి టేబుల్ లో 0 0 వచ్చినాయి. డబ్ల్యూ ఆఫ్ 1 2 ఏంటి ఇక్కడ మనకి 7 వచ్చింది. సో మిమ్మల్ని వేసుకోమన్నాను కదా ఇక్కడ, సో అలా ఆ ప్రకారంగా మీకు 7 వచ్చింది, అది వేసాము. సో యాడ్ చేస్తే 7 వచ్చింది. అయితే మనకి కే వాల్యూ 2 దగ్గర కదా, ఇది మన సి ఆఫ్ 1 2 క్యాలిక్యులేట్ చేయడం, అందుకోసం ఆర్ ఆఫ్ 1 2 ఈక్వల్ టు 2 అని ఇచ్చాం. ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. ఈ రెండు నోట్ చేసుకున్నారమ్మా? నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళనమ్మా? ఓకే, నెక్స్ట్ అమ్మా, ఒక్క నిమిషం. నెక్స్ట్ ఇదేగా స్లైడ్ సి ఆఫ్ 2 3 అంతేగా, కంటిన్యూ అయిందిగా, నాకు కొంచెం ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది. సి ఆఫ్ 2 3 కదమ్మా నెక్స్ట్ ఇది. ఓకే, ఇక్కడ ఏమవుతుందమ్మా మనకి K3 అవుతుందిగా, అంటే ఐ లెస్ దాన్ కే లెస్ దాన్ ఈక్వల్ టు జే అన్నాం, అంటే 2 లెస్ దాన్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కదా. సో అలా మనకి కే ఈక్వల్ టు 3 చెప్పేసాం. ఓకే, అయితే నేనేంటంటే ఇక ఫార్ములా కూడా కే ఈక్వల్ టు 3 అని ఇచ్చేసేసాను. యాక్చువల్ గా ఉద్దేశం ఐ లెస్ దాన్ అంటే 2 లెస్ దాన్, ఓకే, కే లెస్ దాన్ ఈక్వల్ టు 3 కదా, అప్పుడు K3 అవుతుంది కదా. ఓకే, అలా మనకి నెక్స్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సి ఆఫ్ 2 2 ప్లస్ సి ఆఫ్ 3 3 అని బేసిస్, అంటే ఇది కూడా మనకి కే ఒక్క వాల్యూనే ఉంది కాబట్టి ఇది యాడ్ చేసి, సో డబ్ల్యూ ఆఫ్ 2 3 తో యాడ్ చేసాం. సో అయితే మన కే వాల్యూ 3 దగ్గర కదా, అందుకని ఆర్ ఆఫ్ 2 3 కూడా 3 అయింది. ఓకే, ఒకసారి మొత్తం చెప్తాను, చెప్పాక మీకు కే వాల్యూ ఎందుకని క్లారిటీ వస్తుంది. ఈ స్లైడ్ మొత్తం చెప్పాక నోట్ చేసుకుంటారు. నెక్స్ట్ సి ఆఫ్ 3 4 అంటే ఐ 3 జే 4 కదా, అంటే మనకి 3 లెస్ దాన్ కే లెస్ దాన్ ఆర్ 4 అంటే కే 4 కదా. సో అలా మనకి ఈ ఫార్ములాలో ఇలా సబ్స్టిట్యూట్ అయింది. మినిమం ఆఫ్ సి ఆఫ్ 3 3 ప్లస్ సి ఆఫ్ 4 4 డబ్ల్యూ ఆఫ్ 3 4.
సో మనకి ఏంటంటే ఆ టేబుల్లో వాల్యూస్ ఇప్పుడు క్యాల్కులేట్ చేసింది ఎప్పటికప్పుడు వేసేసుకోమంటున్నాను కదా. ఇప్పుడు C(2) కూడా 3 అని వేసేయండి, C(3) కూడా 3 అని. అంటే అది ఫార్ములా అవడము R(2) దగ్గర C(2) దగ్గర టేబుల్ వేసేయాలి, వెంటనే చేయడము బ్యాక్ వెళ్ళి వేసేయడం టేబుల్ దగ్గర. సో అలా మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పుడు మనకి ఇది మొత్తం అయిపోయిందమ్మా. అంటే మనకి C(3) 4 వరకు అయ్యింది, ఇక్కడ వరకు ఓకే. R(3) 4 వరకు అయ్యింది. సో అలా మనకి ఏంటంటే ఇక్కడ వరకు అయింది, అంటే మనకి K=4 అన్నమాట ఇక్కడ ఉద్దేశం. సో ఇక్కడ K=3. సో అట్లా ఇక్కడ వరకు అయింది. తర్వాత మీరు చూస్తే C(0) అన్నాం అంటే అర్థం ఏంటి, ఇక్కడ K వాల్యూస్ 2 వస్తాయండి. ఎందుకంటే K0 less than K less than or equal to 2 అన్నాం. అంటే ఏం జరుగుతుంది, K=1 తో K=2 తో జరుగుతుంది. ఏమో ఒక్కసారి అర్థమైందో లేదో. ఇక్కడ C(0) అన్నాం అంటే 0 less than K less than or equal to 2 అన్నాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ 1 తోనూ చేయొచ్చు, 2 తోనూ చేయొచ్చు. సో నేనేంటంటే 2 1 ఇక్కడ K= ఫస్ట్ 2 తో చేసా. అంటే ఈ C(0) నే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, విత్ K=1 తో, విత్ K=2 తో. ఏమో ఫాలో అవుతున్నారా? ఇందాకేమో మనకి సింగిల్ వాల్యూనే వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి C(0,2) ఉండేటప్పటికి మనకి I less than K less than or equal to J కాబట్టి 0 less than K less than or equal to 2 అంటే విత్ K=1 తో, విత్ K=2 తో చేయాలన్నమాట. అయితే ఇక్కడ ఫస్ట్ K=2 తో చేసా. సో K=2 తో చేసా, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేంటంటే ఈ విధంగా వచ్చింది. C(01) + C(2) + W(02). సో మీరేంటంటే ఉన్న వాటిలో మినిమం చేసి యాడ్ చేసిన ఆల్మోస్ట్ 2 ఎలా అయినా పర్వాలేదు. ఇప్పుడు ఇది యాడ్ చేసి రెండింటి అంటే ఇప్పుడు 12 కాబట్టి W(02) అంటే ఇక్కడ నేనేంటంటే 8 + 0 + 12 వచ్చింది, ఏది K=2 దగ్గర. అలాగే K=1 కూడా చేసాం. ఎందుకని 2 K వాల్యూస్ వచ్చినాయి, 0,2 వచ్చింది కాబట్టి 0 less than K less than or equal to 2 కాబట్టి K=1 తోనూ K=2 తోనూ చేస్తున్నాం. సో ఇప్పుడు K=1 తో చేస్తే మనకి ఇక్కడ అలాగా అంటే ఇప్పుడు మీకు ఈజీగా ఉండడానికి ఇక్కడ పక్కన పెన్సిల్ తో I=1 ఓకే సారీ ఇక్కడ C(02) = I=0, K=2, J=2 రాసుకోండి ఇక్కడ. అలాగే ఇక్కడ I=0, J=2, K=1 రాయండి. సో మీకు ఇక్కడ ఈజీగా సబ్స్టిట్యూట్ చేయడానికి ఈజీ అవుతుంది. సో మనకేంటి అలా వాల్యూ చేస్తే మనకి వచ్చేది 19. అయితే C(0) కి K=1 కేమో 19 వచ్చింది, C(0) కి K=2 కేమో 20 వచ్చింది. ఈ రెండిట్లో మినిమం ఎంత 19 కదా, అది ఎక్కడ ఉండగా వచ్చింది, K=1 ఉన్నప్పుడు వచ్చింది కదా. సో అదే మనం ఇక్కడ చెప్తున్నాం అన్నమాట. ఏంటంటే C(0) = మినిమం ఆఫ్ 20, 19. 20 19లో 19 కదా, 19 అనేది K=1 దగ్గర ఉంది కదా. సో అందుకోసం R(0) = 1. ఏమో అర్థమైంది ఇక్కడ వరకు? Yes, ma'am. ఓకే. సో అలాగే ఇక్కడ అలాగే ఇప్పుడు వచ్చేటప్పటికి 1,3 నెక్స్ట్ వచ్చేటప్పటికి 0 అయిపోయింది. ఇప్పుడు 1,3 అంటే 1,3 అంటే ఇప్పుడు K=2 తో K=3 తో వస్తుంది కదా. సో అదే ఇక్కడ when K=3 or 2 అంటే C(13). సో ఇక్కడ వచ్చేటప్పటికి మొత్తం ఒకే ఫార్ములాలో వేసేసాం. సో విడివిడిగా వేయాలి యాక్చువల్ గా. సో ఫస్ట్ C(13) with K=1, C(13) with K=2. సో రెండు ఇక్కడే పక్క పక్కన రాసేసాం మినిమం ఆఫ్ అని.
అంటే ఇలాగూ చేయొచ్చు, ఇలా విడివిడిగాను చేయొచ్చు. మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది చేయండి. ఇక్కడ ఏం చేసాం, k ఈక్వలెంట్ 3తో k ఈక్వలెంట్ 2తో పక్క పక్కన రాసేసాం. సో ఇక్కడ ఇది k ఈక్వలెంట్ 2తో రాసాం, కామా k ఈక్వలెంట్ 3తో రాసాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి 0 + 3 7 + 0 + 9 అంటే ఈ రెండిట్ల మినిమం తీసుకున్న అలా మనకి 12 వచ్చింది. ఆ 12 ఎక్కడ ఉండగా 12 వచ్చింది, మనకి ఎక్కడ 12 వచ్చింది, k ఈక్వలెంట్ 2 దగ్గర మనకి 12 వచ్చింది. సో అందుకోసం R(1,3) = 2. ఫస్ట్ ఇది నోట్ చేయండి అమ్మా. లేకపోతే విడివిడిగా రాద్దామంటే చూడండి, ఇక్కడేమో k ఈక్వలెంట్ 2 తీసుకోండి ఫస్ట్. ఓకే, అప్పుడు మినిమం ఆఫ్ C(1,1) + C(2,3) + W(1,3) రాయండి. మళ్ళీ అలాగే k ఈక్వలెంట్ 3 తీసుకోండి. మినిమం ఆఫ్ C(1,2) + C(3,3) + W(1,3) ఇలా విడివిడిగా చూపించాం కదా, అలా విడివిడిగా రాసినా సరే ఇలా రాసినా సరే మీకు ఏది అంటే అలాగూ రాయొచ్చు ఇలాగూ రాయొచ్చు అని చెప్పడానికి. అయితే రెండిట్లో మనకి k ఈక్వలెంట్ 2 దగ్గర మనకి మినిమం ఉంది కాబట్టి R(1,3)ని 2 అన్నాం. నోట్ చేయండి అమ్మా. ఏమో అర్థమైందా? కే వాల్యూ మీదే మనం బౌండరీ సెర్చ్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. అర్థం కాదు అడగండి, ఇంకోసారి చెప్తారు. అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారా బాయ్స్? సతీష్? Yes, madam. Yes, ma'am. ఓకే ఓకే. కుసుమా? కుసుమా? Yes, ma'am. ఫాలో అవుతున్నావమ్మా? Yes, ma'am. నోట్ చేశాక చెప్పండి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. Okay, ma'am. అంటే ఇదంతా అయ్యాక నేను మళ్ళా నెక్స్ట్ క్లాస్ లో ప్రాబ్లం ఇచ్చి చేయిస్తా. ఓకే, చూసారా ఎంత పెద్ద ప్రాబ్లం కావాలా? ఇంకా ఇంకా ఉన్నాయి కదా. ఇది చేశాక మళ్ళీ దీన్ని బేస్ చేసుకొని, ఈ టేబుల్ బేస్ చేసుకొని మళ్ళీ బైనరీ సెర్చ్ ట్రీ కన్స్ట్రక్ట్ చేయాలి. ఫార్ములా గుర్తుంటే మీకు ఈజీనే, కానీ టైం టేకింగ్. అయితే చెప్పండి అమ్మా, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. అయిందా అమ్మా? నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినా ఏమ్మా? Yes, ma'am. అందరూ అయిందా అమ్మా? నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళొచ్చా? Yes, ma'am. Yes, ma'am. ఓకే. Yes, ma'am. ఇదేగా నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ఒక ఇది మౌస్. ఓకే అమ్మా, ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ వరకు అయింది కదా. W(0) W(1,3) W(24) C(0) C(1,3) C(24) కూడా చేశారుగా. C(24) వరకు అయింది కదా. ఒక్క నిమిషం, C(24) చేయాలి. సో C(24) చేయాలమ్మా. అంటే మనకి ఈ టేబుల్లో మీరు C(0) to C(1,3) చేశారు. C(24) చేయాలి అంటే దీన్ని బేస్ చేస్తే మనకి k వాల్యూ వచ్చేస్తుంది ఇక్కడ కదా. సో ఇప్పుడు మనం C(24) చేయాలి. సో C(24) చేస్తున్నాము. సో దానికి ఏంటంటే ఇక్కడ C(24) అంటే మనము ఇక్కడ యాక్చువల్గా ఏం చేసాం, 2 అంటే I k ≤ j అన్నాం. అంటే 2 k ≤ 4 అంటే ఏం జరుగుతుంది, k ఈక్వలెంట్ 3తో
కే ఈక్వలెంట్ 4 తో చేయొచ్చు కదా. సో అలా మనకి కే ఈక్వలెంట్ 3, అలాగే మనకి కే ఈక్వలెంట్ 4. నాకు మీతో పెద్దగా మాట్లాడి దగ్గొచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ 2 4 ఐ ఈక్వలెంట్ 2, జే ఈక్వలెంట్ 4, కే ఈక్వలెంట్ 3 తో చేయండి. ఇక్కడ కూడా మళ్ళీ విడిగానే చేసాం. ఒకసారి విడిగా చూపించా, ఒకసారి కలిపి చూపిస్తున్నాం. ఓకే, సో అయితే ఇక్కడ అంటే ఐ ఈక్వలెంట్ 2, జే ఈక్వలెంట్ 4, కే ఈక్వలెంట్ 3 తో చేసుకుని ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా వచ్చింది. సో మనకి కే ఈక్వలెంట్ 3 దగ్గర 8 వచ్చింది అనమాట. సి ఆఫ్ 2 4 అది టేబుల్లో వేసేయండి. సి ఆఫ్ 2 4 దగ్గర 8 మనకి అంటే కే ఈక్వలెంట్ 3 దగ్గర కాబట్టి ఆర్ ఆఫ్ 2 4 ఈక్వలెంట్ 3 వేసాం. అలాగే మనం ఇదే సి ఆఫ్ 2 4 ని కే ఈక్వలెంట్ 4 తో కూడా చేయాలిగా. సో అంటే ఇక్కడ ఐ ఈక్వలెంట్ 2, జే ఈక్వలెంట్ 4, కే ఈక్వలెంట్ 4. సో అలా మనకి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వచ్చింది 3 + 0 + 5, సో 8. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే 2 8 వచ్చినాయి. అయితే మనకు రెండిట్లో ఏది తక్కువది ఉన్నదో అది తీసుకోవాలి. అలా మనము కే ఈక్వలెంట్ 3 తీసుకున్నాం అన్నమాట. ఓకే, అంటే మనకి ఇక్కడ వరకు కంప్లీట్ అయిందనమాట. అంటే సి ఆఫ్ 0 టు సి ఆఫ్ 1 3, సి ఆఫ్ 2 4 అలా మనకి ఆటోమేటిక్ ఆర్ ఆఫ్ 0 2, ఆర్ ఆఫ్ 1 3, ఆర్ ఆఫ్ 2 4 వచ్చింది. సో ఇక్కడ మనం చేయవలసింది ఇంకా సి ఆఫ్ 0 3, సి ఆఫ్ 1 4, సి ఆఫ్ 0 4 క్యాలిక్యులేట్ చేయాలి. సో అదే మనకి ఇక్కడ చేస్తున్నాం అన్నమాట. ఏంటి ఇక్కడ మనం సి ఆఫ్ 0 3 తీసుకోవాలి. అంటే సి ఆఫ్ 0 3 అంటే ఏంటి? 0 లెస్ దాన్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే అర్థం కే అనేది 1 తో గానీ 2 తో గానీ 3 తో గానీ చేయొచ్చు కదా. అదే సో అంటే ఇక్కడ ఫస్ట్ కే ఈక్వలెంట్ 1 తో చేస్తున్నాం. అంటే ఐ ఈక్వలెంట్ 0, జే ఈక్వలెంట్ 3, కే ఈక్వలెంట్ 1 తో. సో అలా ఏంటంటే ఇక్కడ ఏంటంటే అన్ని కలిపి చేసేసాం. ఇది 1 తో చేసాం, ఇది 2 తో చేసాం, ఇది 3 తో చేసి ప్లస్ డబ్ల్యూ ఆఫ్ 0 3 అన్నాం. అలాగే ఇవ్వండి ఆర్ ఇంకా ఎలా ఇవ్వచ్చు విడివిడిగా. ఫస్ట్ కే ఈక్వలెంట్ 1 తీసుకొని సి ఆఫ్ 0 0 ప్లస్ సి ఆఫ్ 1 3 ప్లస్ డబ్ల్యూ ఆఫ్ 0 3. అలాగే కే ఈక్వలెంట్ 2 తీసుకొని సి ఆఫ్ 0 1 ప్లస్ సి ఆఫ్ 2 3 ప్లస్ డబ్ల్యూ ఆఫ్ 0 3. అలాగే కే ఈక్వలెంట్ 3 తీసుకొని సి ఆఫ్ 0 2 ప్లస్ సి ఆఫ్ 3 3 ప్లస్ డబ్ల్యూ ఆఫ్ 0 3. అలా విడివిడిగా అయినా చేయొచ్చు. సో ఇదేమో కే ఈక్వలెంట్ 1 ది, ఇదేమో కే ఈక్వలెంట్ 2 ది, ఇదేమో కే ఈక్వలెంట్ 3 ది. వీటిట్లో మినిమం, అందుకని ఈ బ్రేసెస్ అనుకున్నాం కదా. అంటే ఇలాగూ చేయొచ్చు అలాగూ చేయొచ్చు. సో వీటిట్లో మినిమం తో డబ్ల్యూ ఆఫ్ 0 3 క్యాలిక్యులేట్ చేస్తాం. సో అయితే మనకి 12 11 10 వచ్చింది వాల్యూస్ చూస్తే. సో దాంట్లో మనకి 10 + 14 మినిమం 10 కాబట్టి 10 + 14 మినిమం ఎక్కడ ఉండగా మినిమం వచ్చింది 3 కదా. ఇది కే ఈక్వలెంట్ 3 దగ్గర. 1 minute ఒక్కసారి సబ్స్టిట్యూట్ చేసి చూడండి అమ్మ. సి ఆఫ్ 0 0 ఎంత అని ఒక్కసారి, ఇక్కడ సి ఆఫ్ 0 0 ఎంత అని, సి ఆఫ్ 1 3 ఎంత, అలాగే సి ఆఫ్ 0 1 ఎంత, సి ఆఫ్ 2 3 ఎంత, సి ఆఫ్ 0 2 ఎంత, సి ఆఫ్ 3 3. అంటే నేనైనా పొరపాటు వేసానా అని, అంటే ఇక్కడ డైరెక్ట్ గా వాల్యూ వేసేసాను. సో ఒక్కసారి చూడండి విత్ డబ్ల్యూ ఆఫ్ 0 3. సో అక్కడ వచ్చేటప్పటికి ఆర్ ఆఫ్ 0 3 ఈక్వల్ టు 2 అన్నా. ఒక్క నిమిషం నేను చేసి చూస్తున్నాను. సో ఆర్ ఆఫ్ 0 3 2 దగ్గర మినిమం ఉందన్నమాట. కే ఈక్వలెంట్ 2 దగ్గర. సో అది కన్సిడర్ చేసాం. సో దీని బేసిస్ తోనే మనకి ఆర్ ఆఫ్ 0 ఆర్ వాల్యూతోనే ఆ కే వాల్యూతోనే మనం ఆప్టిమల్ బౌండరీ సర్చ్ ని కన్స్ట్రక్ట్ చేసేది. ఏమో ఇక్కడ వరకు అర్థమైందా స్టూడెంట్స్? నెక్స్ట్ అలాగే మనం నెక్స్ట్ ఏంటి మన సి ఆఫ్ 1 4 కావాలిగా. సో అలా సి ఆఫ్ 1 4 అంటే ఇప్పుడు కే ఈక్వల్ టు ఏమేమి వస్తాయి? కే ఈక్వలెంట్ 2, కే ఈక్వలెంట్ 3, కే ఈక్వలెంట్ 4 టు. సో అదే ఇక్కడ చెప్తున్నాం అనమాట. ఇది కే ఈక్వలెంట్ 2 తో, కే ఈక్వలెంట్ 3 తో, కే ఈక్వలెంట్ 4 విత్ డబ్ల్యూ ఆఫ్ 1 4. సో అట్లా ఇక్కడ మళ్ళీ నీట్ గానే చేశానంటే ఒకటి మిస్ చేశాను. ఓకే, వీటిట్లో మినిమం 8 కదా. సో 8 + 11. సో కే ఈక్వలెంట్ 2 దగ్గర. ఓకే, సో అలా ఇంకొకటి నెక్స్ట్ కూడా చెప్పేసి తర్వాత మీరు. సో ఫైనల్ గా వచ్చేటప్పటికి మనకి లాస్ట్
అంటే ఇలా వాల్యూస్ వేసుకోవాలమ్మా, చేయగానే వేసేసుకోమంటున్నాను కదా. సో అంటే మనకి ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది C(04). C(04) బేస్ చేసుకుని R(04) వస్తుంది. సో అలా ఏంటంటే మనము ఇప్పుడు C(04) క్యాలిక్యులేట్ చేయాలి. C(04) అంటే ఏంటి? 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓకే K లెస్ దాన్ ఆర్ 4 అంటే K ఈక్వల్ టు 1, K ఈక్వల్ టు 2, K ఈక్వల్ టు 3, K ఈక్వల్ టు 4 వస్తుంది. అన్నిటితో చేయాలి. ఇది K ఈక్వల్ టు 1 తో ఈ ఫార్ములా, K ఈక్వల్ టు 2 తో, K ఈక్వల్ టు 3 తో, K ఈక్వల్ టు 4. సో దీనిని W(04) తో యాడ్. అయితే సో మీరు ఇలా మొత్తం కలిపి రాసినా మీ ఇష్టం, విడివిడిగా రాసినా మీ ఇష్టం. సో దాంట్లో మనకి మినిమం వచ్చేటప్పటికి 16 దగ్గర, అంటే K ఈక్వల్ టు 2 దగ్గర మనకి మినిమం వచ్చింది. సో 16 + 16 32. సో R(04) 2 అయింది. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాను, ఒకసారి చూడండి. విడివిడిగా చేసినా సరే, ఇలా K ఈక్వల్ మొత్తం కలిపి చేసినా మీకు ఏది కన్వీనియంట్ అయితే అది చెయ్యండి. ఇక్కడి నుంచేగా మీరు నోట్ చేసుకోవాల్సింది. ఓకేనమ్మా, అర్థమైందా అందరికి? ఓకే ఓకే Yes, ఓకే ma'am. ఒకసారి నోట్ చేసుకోండి. అంటే చెప్పమ్మా. మ్యామ్ C(0,3) ఉంది కదా మ్యామ్, అవునమ్మా. అక్కడ థర్డ్ వాల్యూ మినిమం ఆఫ్ 12, 11, 10 ఉంది కదా మ్యామ్. పడింది అదే చెప్పేది. ఒకసారి 10 ప్లేస్ లో 19 వస్తుంది మ్యామ్. అదే నేను తప్పు పడింది, నేనే ముందు చెప్పా. తప్పే ఉందమ్మా, ఒకసారి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూడండి అని నేను చెప్పా. ఇక్కడ తప్పు పడింది, ఒక్కసారి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూడరా. ఎందుకంటే అప్పుడు 11 అంటే K ఈక్వల్ టు 2 కదా. సో అట్లా K 2 వచ్చింది. మినిమం 11 వస్తుంది మ్యామ్. అవునవును. సో ఇక్కడ 19. ఒక్క నిమిషం. ఎంత జాగ్రత్తగా చేసినా కొంచెం మిస్టేక్ అనేది వచ్చేస్తుందిరా, ఇన్నిటి వాల్యూస్ ఎంటర్ చేయడం కదా. ఓకేగా? ఓకేగా తల్లి? ఓకే మ్యామ్. మ్యామ్ లాస్ట్ ఆన్సర్ అమ్మా మ్యామ్ ఆన్సర్ 25 వస్తుంది. ఎక్కడరా తల్లి? అదే మ్యామ్ C(03) వాల్యూ 25 వస్తుంది. C(03) నా అమ్మా 25 వస్తుందా? అదే మ్యామ్, అప్పుడు 11 + 14 కదా. ఓకే 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 మ్యామ్. స్లైడ్స్. నేను ఇందాకనే స్లైడ్ షో పెట్టలేదా? పెట్టలేదు కదా. కనబడిందా లేదా పాపం మీకు? ఇందాకనే స్లైడ్ షో పెట్టలా, కనబడింది కదా అంతా బానే. ఎస్ మ్యామ్. ఇంతవరకు అయిందా అమ్మా? మూవ్ చేయమన్నప్పుడు మూవ్ చేస్తానమ్మా. చూసారా, చెప్పానా 1 అవర్ పైన పట్టుద్దని. నేను స్టార్ట్ చేసిన ఇంకా టైం ఇంకా అవ్వలేదు. అయితే చెప్పండి అమ్మా, మళ్ళీ బైనరీ సెర్చ్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి దీని నుంచి చూపించాలి. అయితే చెప్పండి రా తల్లి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళనా అమ్మా స్టూడెంట్స్?
నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళనా? Yes, ma'am. ఓకే, ఇది కూడా నోట్ చేసుకోవాలి కదమ్మా. నోట్ చేసుకోండి కొంచెం ఫాస్ట్ గా. ఏ లేదు, టైం ఇంకా 7 minutes ఉంది. ఈరోజు మీ సీనియర్స్ కి ప్రాజెక్ట్ వైవా. ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంటే నేను మధ్యలో వచ్చా క్లాస్ కి. అయితే చెప్పండి రా తల్లి. అయిందా తల్లి? ఒక పని చేస్తా, ముందు ఓబిఎస్ ట్రీ గురించి చెప్పి దీంట్లోకి వెళ్దాం. మళ్ళీ అటు ఇదైతే కావాలంటే పీపీటీ మీకు ఇప్పుడు పంపించేయచ్చు నేను అంతకైతే. ఓకేనా తల్లి? అమ్మా ఒకసారి నెక్స్ట్ చెప్పేస్తాను. సో అయితే తల్లి, అంటే ఫైనల్ గా మనకి వచ్చినవి ఇవి అనమాట. మనకి మెయిన్ మీరు కే బేస్ చేసుకొని మనకి బైనరీ సెర్చ్ ని కన్స్ట్రక్ట్ అవుద్దామా. కే వాల్యూ ఇప్పుడు అదే కొన్ని చోట్ల ఏమో 1 వచ్చింది, కొన్ని చోట్ల 2 లో మినిమం తీసుకోవడం, కొన్ని చోట్ల 3 లో మినిమం తీసుకోవడం, లాస్ట్ దాంట్లో 4 లో మినిమం తీసుకున్నాం. అక్కడ ఏదన్నా తన్నేసిందా రీకన్స్ట్రక్షన్ తేడా వచ్చేస్తుంది. సో మనకి ఏంటంటే ఆ వాల్యూని, మనకి ఆర్ వాల్యూని ఇంపార్టెంట్. ఆ వాల్యూ బేస్ చేసుకుని ట్రీ కన్స్ట్రక్ట్ చేయాలి. అమ్మ జాగ్రత్తగా చూడండి. అయితే మనకి ఈ లాస్ట్ సెల్ ఉంది కదా, ఇక్కడ 2 వాల్యూ అంటే కే వాల్యూ 2. ఇప్పుడు ఇవన్నీ మనం ఆర్ ఆఫ్ ఐజే ఈక్వల్ అంటే కే అనుకున్నాం కదా, అంటే ఇవన్నీ కే వాల్యూస్ అని అర్థం. ఇవన్నీ కే వాల్యూస్ అని అంటే మనకి ఇక్కడ ఉంది కదా లాస్ట్ సెల్ దగ్గర, 4th row లో లాస్ట్ సెల్ దగ్గర. సో అక్కడ ఏ వాల్యూ బేస్ చేసుకొని ట్రీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. సో అదే ఇక్కడ మనం చెప్తున్నాం అనమాట. సో ఆర్ ఆఫ్ 0, 4 ఈక్వల్ టు కే. సో కే ఈక్వల్ టు 2. సో అయితే మనకి ఆప్టిమల్ బైనరీ సర్చ్ ట్రీకి ఫార్ములా ఏంటంటే టీ ఆఫ్ ఐజే ఈక్వల్ టు టీ ఆఫ్ ఐ కామా కే మైనస్ 1 టీ ఆఫ్ కేజే. అయితే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఆర్ ఆఫ్ 0, 4 అంటే ఐ ఈక్వల్ టు 0, జే ఈక్వల్ టు 4, కే ఈక్వల్ టు 2 కదా, అది బేస్ చేసుకోవాలండి. సో అంటే మనకి ఆర్ ఆఫ్ 0, 4 పెట్టి కన్స్ట్రక్ట్ చేస్తాం. టీ ఏంటంటే ఇలా ఫార్ములా అనమాట. టీ ఆఫ్ ఐజే ఈక్వల్ టు టీ ఆఫ్ ఐ కామా కే మైనస్ 1 కామా టీ ఆఫ్ కేజే. అంటే మనకి ఐ వాల్యూ 0 వచ్చింది, జే వాల్యూ 4, అంటే టీ ఆఫ్ 0, 4 ఈక్వల్ టు టీ ఆఫ్ ఐ కామా కే మైనస్ 1. టీ ఆఫ్ ఐ అంటే 0 కామా కే మైనస్ 1 అంటే 2 మైనస్ 1 1 కామా టీ ఆఫ్ కేజే. కే అంటే 2, జే అంటే 4. అంటే ఇప్పుడు ఫస్ట్ టీ ఆఫ్ 0, 4 వచ్చింది. మనం దీనిని నెక్స్ట్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే 2 parts కదా, ఆ 2 parts ఎలా అయింది, టీ ఆఫ్ 0, 4 ని ఇలా 2 parts గా డివైడ్ చేస్తారు. దానికి ఏంటంటే టీ ఆఫ్ ఐజే ఈక్వల్ టు టీ ఆఫ్ ఐ కామా కే మైనస్ 1 కామా టీ ఆఫ్ కేజే. ఇప్పుడు నేను చెప్పారు కదా, ఐ ఈక్వల్ టు 0, జే ఈక్వల్ టు 4, కే ఈక్వల్ టు 2 కదా. సో అట్లా మనము సబ్స్టిట్యూట్ చేస్తే టీ ఆఫ్ 0, 4 అది ఇక్కడ ఇచ్చాం. టీ ఆఫ్ ఐ కామా కే మైనస్ 1 అంటే టీ ఆఫ్ 0, 1 అది ఇక్కడ ఇచ్చాం. నెక్స్ట్ టీ ఆఫ్ కేజే అంటే టీ ఆఫ్ 2, 4 ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నాం, మళ్ళీ ఈ 0, 1 ని 2 parts చేయాలి, మళ్ళీ ఈ 2, 4 ని 2 parts చేయాలి. అంటే ఇక్కడ ఐ ఈక్వల్ టు 0, జే ఈక్వల్ టు 1, సో కే ఈక్వల్ టు ఏంటి అంటే ఇక్కడ 0, 1 ఉంది కదా, ఇక్కడ 0, 1 ఎక్కడుందో చూడండి. 0, 1 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అంటే 0, 1 ఇక్కడ ఉంది. 0, 1 దగ్గర ఉన్న కే వాల్యూ ఎంత, 1. అంటే ఇప్పుడు కే ఈక్వల్ టు 1 అయింది. అలాగే టీ ఆఫ్ 2, 4 తీసుకున్నాం. ఐ ఈక్వల్ టు 2, జే ఈక్వల్ టు 4, కే వాల్యూ ఎలా తీసుకోవాలి, ఇక్కడ ఆర్ ఆఫ్ 2, 4 ఉంది కదా, అక్కడ వాల్యూ కే 3. అంటే ఇక్కడ మనకేమో టీ ఆఫ్ 0, 1 దగ్గర ఏమో కే వాల్యూ 1 వచ్చింది, టీ ఆఫ్ 2, 4 దగ్గర కే వాల్యూ 3 వచ్చింది. మళ్ళీ అదే మళ్ళా చేస్తున్నాం. ఇప్పుడు టీ ఆఫ్ 0, 1 ఉంది. సో దానికి
ఇలాగే ఫార్ములా అప్లై చేస్తే I equal to 0, K equivalent to 1, J equivalent to K equivalent to 1, J equivalent to 1. సో ఆ బేసిస్ గా మీకు ఫార్ములా ఇలా 2 పార్ట్స్ గా అప్లై చేస్తే T of I, K minus 1, T of Kj మీరు అప్లై చేస్తే ఇది T of 0, 0 వస్తుంది, ఇది T of 1, 1 వస్తుంది. అలాగే T of 2, 4 కి కూడా అదే ఫార్ములా అప్లై చేస్తే K equivalent to 3 దగ్గర ఇక్కడ ఏంటంటే 2 of 2, 2, T of 3, 4 వస్తుంది. అయితే మన 0, 0, 1, 1 వచ్చాక ఇంకా పాసిబుల్ అవ్వదుగా. సో 0, 0, 1, 1, 2, 2, 3, 3, 4, 4 దగ్గర ఆగిపోతుంది. సో అందుకని ఇవి మళ్ళా ఎక్స్టెండ్ అవ్వలేదు అనమాట. ఇవి మళ్ళీ T of 3, 4 కన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే ఏంటి? I equivalent to 3, J equivalent to 4, T of 3, 4 దగ్గర ఎంత ఉంది? 3, 4, 3, 4, 4 ఉంది కదా. సో అలా మనకి K equivalent to 4 వచ్చింది. సో అలా మనకి 2 పార్ట్స్ గా చేస్తాం. సో ఇంకా ఇక్కడ కూడా పాసిబుల్ అవ్వాల. అయితే మనం ఏం కన్సిడర్ చేయాలంటే ఇలా 0, 0, 1, 1, 2, 2, 3, 3, 4, 4 వచ్చిందే కన్స్ట్రక్ట్ చేయకూడదు. మనం కన్స్ట్రక్ట్ చేయవలసింది ఈ 4 అన్నమాట. అంటే ఏంటి? ఇక్కడ ఏంటంటే K equivalent to 1 దగ్గర ఇది వచ్చిందండి, ఇదేమో K equivalent to 2 దగ్గర వచ్చింది, ఇదేమో K equivalent to 3 దగ్గర వచ్చింది, ఇది K equivalent to 4 దగ్గర ఉంది. అయితే మనం ఏమన్నాం? ఫస్ట్ A1, A2, A3, A4 అన్నాం. అయితే A1, A2, A3, A4 ఏమన్నాం? ప్రాబ్లంలో ఏమని ఇచ్చామండి? ప్రాబ్లంలో ఏమన్నామమ్మా? ఒక నిమిషం. do if read while కదమ్మా. సో ఇదేమో do, ఇదేమో if, ఇదేమో read, ఇది while. సో అలా మనకేంటంటే ఫైనల్ గా ఇలాగ ఇస్తే మనం ఏంటంటే A1, A2, A3, A4 ఇలా A1 ప్లస్ లో do, A2 ప్లస్ లో if, A3 ప్లస్ లో read, A4 ప్లస్ లో while. ఇదా అమ్మా? అర్థమైందా? ఒకసారి చూడండి ట్రీ కన్స్ట్రక్షన్, లేకపోతే మళ్ళీ చెప్పమంటే, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కూడా ఇంకో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాంగా. సో అప్పుడు చేసేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. అర్థమైందా అమ్మా పిల్లలు? అందరికి సరే. ఇది ఇప్పుడు PPT పంపిస్తా, దాంట్లో నోట్ చేసుకుందరు కానీ తల్లి. ఇప్పుడు ఈ PPTని పంపిస్తాను, సో దాంట్లో నోట్ చేసుకుంది. ఓకే మ్యామ్. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. మరే నేను క్విజ్ చెప్పాను కదా, క్విజ్ ఇస్తాను. నెక్స్ట్ వీక్ లో ఒక అసైన్మెంట్ ఇస్తాను. అంటే వీక్లీ వన్స్ అసైన్మెంట్ ఇవ్వమంటున్నారు, 2 weeks కి ఒకసారి క్విజ్ ఇవ్వమంటున్నారు. సో వాటి అంటే ఇప్పుడు ఎగ్జామ్ దీని బేస్, మార్క్స్ దీని బేస్ చేసుకుని కన్సిడర్ చేయమన్నారు అనుకో. సో అందుకోసం అన్నమాట. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఒక 2 minutes అయ్యా, 2 minutes. అక్కడికి వస్తాలే, నీది అయిపోయిందా రాయడం? నేను వస్తాను.